పల్లె పిలుస్తుంది, సంక్రాంతి రమ్మంటుంది. దీంతో పట్నం వాసులంతా పల్లెబాటు పట్టారు. ఒకవైపు సంక్రాంతి పండుగ, మరోవైపు శని ఆదివారాలు కావటంతో ప్రజలంతా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డెక్కాయి. దీంతో హైదరాబాద్ అంతటా ట్రాఫిక్ స్లోగా కదులుతోంది. హైదరాబాద్లోని ప్రధాన రహదారులతో పాటు నేషనల్ హైవేస్ అన్నీ ఫుల్ రష్తో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు సంక్రాంతి పండుగ, మరోవైపు శని ఆదివారాలు కలిసి రావడంతో లక్షలాది మంది జనం సొంతూళ్లకు క్యూ కట్టారు. దాంతో హైదరాబాద్ రోడ్లు స్తంభించిపోయాయి. నగరం నలుమూలలా ఎటు చూసినా రద్దీనే కనిపిస్తుంది. రహదారులే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మెయిన్గా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఫుల్ రష్ ఏర్పడింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దాంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. విజయవాడ హైదరాబాద్ హైవే హెవీ ట్రాఫిక్తో నిండిపోయింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ వెరీ స్లోగా కదులుతోంది. జిల్లాలకు వెళ్లే రహదారులపైన భారీ రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. హైదరాబాదు విజయవాడ హైవేపై ఫుల్ రష్ ఏర్పడింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాల రద్దీ నివారించేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. రహదారులే కాదు, అన్ని రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. డబుల్, ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ₹1000 ఉండే టికెట్ ధర రెండింతలు, మూడింతలు పెంచేసి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే సాధారణంగా 1000 లోపు ఖర్చు అవుతుంది. కానీ 1500 నుంచి 2500 వరకు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. రాజమండ్రి టికెట్ హైదరాబాద్ నుంచి 1500కు మించదు, కానీ ₹4000 అమ్ముతున్నారు. నాన్ ఏసీ అయితే 2000 ఉంటుంది. వైజాగ్కు ఆర్టీసీ బస్సులో ₹2000 లోపే టికెట్ ఉంటే ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ₹3000 నుంచి ₹5500 వరకు వసూలు చేస్తున్నాయి. స్లీపర్ అయితే ₹6000 దాకా ఛార్జ్ చేస్తున్నట్లు ప్రయాణికులు చెప్తున్నారు.